నమస్తే, వీటీవీ ప్రేమ్కి స్వాగతం. ఇంకా కొన్ని గంటల వ్యవధిలోనే అని చెప్పాలంటే ఈ వీడియో చేసే టైంకి సమయానికి కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిజానికి ఎన్డీఏ కూటమికి ఉన్నటువంటి బలాన్ని గనక చూసుకున్నట్లయితే నిజానికి గెలుపు అనేటువంటిది పెద్ద విశేషమేం కాదు, చాలా కేక్ వాకు. అయితే ఇక్కడే కొన్ని గతంలో వెంకయ్యనాయుడు గారు పోటీ చేసినప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, గెలుపు సంగతి అలా ఉంచి దీని బ్యాక్గ్రౌండ్ కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలని నేను ఢిల్లీలో ఉండి స్వయంగా పరిశీలించాను. వివిధ సెక్షన్స్ లో వాళ్ళ మాటలు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ హడావుడి ఇది చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఎంత జాతీయ స్థాయిలో బయటకి మీడియాకి కూడా తెలియనటువంటి అంశాలలో చాలా కొన్ని శరవేగంగా మార్పులు జరుగుతున్నాయి అనేటువంటిది ఇది. అవన్నీ మనం తర్వాత దాంట్లో చర్చించాలి. ప్రధానంగా ఏంటంటే అక్కడ జాతీయ యూనియన్, జర్నలిస్ట్ యూనియన్ సమావేశాలకి వెళ్ళటం, అట్లాగే పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ అనేటువంటిది ఇది ఒక నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్. ఇందులో చాలా మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, మాపోటి జర్నలిస్టులు కూడా ఉన్నాం. అందులో సభ్యులకు ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ కె రామచంద్రమూర్తి గారు, అదేవిధంగా నేను, ఆ తర్వాత ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ గారు, ముఖ్యంగా సుప్రసిద్ధ ఆర్థిక నిపుణులు మాంటెక్ సింగ్ అహుల్వాలియా, మేమంతా పివి నరసింహారావు గారి ఎకనామిక్ అవార్డు, అంటే గతంలో లిటరీ అవార్డు అనేటువంటిది హైదరాబాద్ లో ఇచ్చాం. హైదరాబాద్ లో లిటరీ అవార్డు కాళోజీ నారాయణరావు గారికి తరఫున ఆయన కుటుంబ సభ్యులను మరొక నలిమల భాస్కర్ అని సుప్రసిద్ధ సాహితీవేత్త, ఆయనకు అందించాం. అదేవిధంగా ఇప్పుడు ఈ మెమోరియల్ అవార్డు ఎకనామిక్ అవార్డు, దీన్ని ప్రధానంగా ఈ వ్యవహారాలన్నీ ఏంటంటే ఆ ఫౌండేషన్ నిర్వాహకుడు అనిల్ కుమార్ అని చెప్పి ఆయన నిర్వహిస్తున్నాడు. సో మేము ఢిల్లీలో వెళ్ళినప్పుడు వారి మన్మోహన్ సింగ్ గారి సతీమణి వారు స్వీకరించారు. వారి ఇంటికి మేము వెళ్ళినప్పుడు చాలా ఆమె సాదరంగా ఆహ్వానించారు. ఆమె మంచి మ్యూజిషియన్, ఆ గురించి కావాలంటే మనం మరొక వీడియోలో చెప్పుకుందాం, ఎందుకంటే ఇప్పుడు మనం వైస్ ప్రెసిడెంట్ కి సంబంధించినటువంటి చేస్తున్నాం. సో అయితే బిఫోర్ దట్ ఏంటంటే ఈ అవార్డు ఒక తెలుగువాడు ప్రపంచంలో ఆర్థిక సంస్కరణలకి గొప్ప చరిత్ర సృష్టించినటువంటి ప్రధానిగా పివి నరసింహారావు గారి అవార్డు, మరొక ఆర్థిక శాస్త్రవేత్తగా భారతదేశాన్ని ముందుకు నడిపినటువంటి మన్మోహన్ సింగ్ గారికి ఈ అవార్డు ఇచ్చినప్పుడు వారి తరఫున వారి సతీమణి ఈ అవార్డుని స్వీకరించారు. సో ఈ విషయాన్ని పక్కన పెట్టినట్టయితే ఈ సందర్భంగా అక్కడ కొంతమంది ప్రముఖుల్ని మనం సంప్రదించినప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు, ముఖ్యంగా వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలకు సంబంధించి తెలిసాయి. ఏంటంటే నిజానికి కావలసినంత బలం ఎన్డీఏ కూటమికి ఉంది. ఇండియా కూటమి కూడా అభ్యర్థిని నిలబెట్టింది ఛాలెంజ్. గతంలో కూడా వెంకయ్యనాయుడు గారికి వ్యతిరేకంగా అప్పుడు కూడా నిలబెట్టారు. అదే విధంగా ఇప్పుడు కూడా. కాకపోతే అప్పటికి ఇప్పటికీ మార్పు ఏంటంటే ఎన్డీఏకి ఇప్పటికే 422 మంది ఎంపీలు ఉన్నారు. అంటే కావలసినంత ఆధిక్యత, విజయానికి కావలసింది కేవలం 394 ఓట్లు మాత్రమే. 394 ఓట్లకు గాను 422 ఓట్లు ఉన్నాయి. మరి ఆల్రెడీ ఉన్నా కూడా ఎందుకు ఈసారి కొంత ఎప్పుడు గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక కంగారు అనేటువంటిది ప్రత్యేకంగా నరేంద్ర మోదీజీలో చాలా స్పష్టంగా కనిపిస్తుందని ఢిల్లీ వర్గాలు తెలియజేస్తున్నాయి. అందుకోసం అని చెప్పి ఆయన ఈసారి ప్రతి ఒక్క ఓటు కూడా చాలా ఇంపార్టెంటే, ప్రతి ఒక్క ఓటుని కూడా మనం ధీమాగా తీసుకోవడానికి వీలు లేదన్న కారణం ఏంటంటే బీజేపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగే ప్రమాదం ఉందనేటువంటిది మొదటిసారిగా, అంటే క్రమశిక్షణకి ప్రధానమైనటువంటి పార్టీగా బీజేపీని చెప్పుకుంటారు. కించిత్ క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించనటువంటి పార్టీ. అలాంటి పార్టీలో ఈసారి క్రాసింగ్ ఓటు జరగచ్చు. అయితే క్రాసింగ్ ఎందుకు జరుగుతుంది అని అంటే ఇక్కడ ఆ పార్టీలోనే కొంతమందికి నరేంద్ర మోదీజీ పట్ల వ్యతిరేకత ఉందనేటువంటిది బయటికి కనిపించకపోయినా ఇది అవకాశంగా తీసుకొని తమ యొక్క అసంతృప్తిని తెలియజేయడానికి దీన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకోవాలి. అదే కనుక జరిగినట్లయితే ఖచ్చితంగా ఇది ఆ పార్టీలోనే చాలా పెద్ద సెట్ బ్యాక్ అవుతుంది. డెఫినెట్ గా ఇది మళ్ళీ క్రమంగా మరింత ముందుకి వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది మోదీజీకి వ్యతిరేకంగా. అందుకోసం అని చెప్పని అన్నీ తానే ప్రతి చిన్న అంశాన్ని కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లోకేష్ పిలిపించిన వెంటనే తెలుగునాట మీడియా అసలు ఒకటైతే టైటిల్ చూసి ఆశ్చర్యం వేసింది. ఏంటంటే నరేంద్ర మోడీ గారు పదే పదే లోకేష్ని ఎందుకు కలుస్తున్నారు, ఇది వాళ్ళు పెట్టిన హెడ్డింగ్ను చర్చ. చాలా ఆశ్చర్యం అనిపించింది. అది కాదు కానీ ఆయన ఎందుకు పిలిపించుకున్నాడు అనేటువంటి దానికి పైకేదో ఎంఎస్ఎంఈలు అవి ఇవి అన్ని పొలిటికల్ గా ఉన్నా కూడా అక్కడ జరిగిన డిస్కషన్ ఢిల్లీలో చెప్పిన వర్గాల యొక్క సమాచారం మేరకు చెప్పాలి
చెప్పాలి అన్నట్లయితే తెలంగాణలో కొంత ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, పేరుకు కాంగ్రెస్ పార్టీగా అధికారంలో ఉన్నా కూడా కొంతమంది చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు ఆ పార్టీలో అధికారంలో ఉన్నారు. సో వారి నుంచి క్రాస్ ఓటింగ్ కి ట్యాకిల్ చేయడానికి ఛాన్స్ ఉందా అనేటువంటి ఆ కోణంలో చర్చలు జరిగాయి అనేటువంటిది ఢిల్లీలో వాళ్ళు చెప్పినటువంటి మాట. అందుకనే నేను దీనికి ఇదేదో మనం గాలిపోగేసి చెప్తున్నాం అని కాకుండా నేను ఢిల్లీలో ఉన్నానని చెప్పడం కోసమే మీకు ముందుగా ఆ విజువల్స్ కూడా చూపించు. ఆ విధంగా ఆయన ప్రత్యేకంగా ఆయన డిస్కస్ చేశారు. కేవలం ఆయన్నే కాకుండా పార్టీ వర్గాల్లో తన స్వయాన్ని బీజేపీకి కూడా ఒక సమీక్షా సమావేశం నిర్వహించి ఏ స్టేట్స్ లో ఎవరెవరు ఎలా మానిటర్ చేయాలి అనేటువంటి బాధ్యతలు కూడా ఆయన అప్పచెప్పారు. అంటే ఇక్కడ ఇది అటు ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఆయన చెప్తుంది ఏంటంటే, ఇక్కడ రాజకీయాలు చూసి మీరు ఓటేయకండి, నేను అడుగుతుంది ఇండియా సోల్ అని చెప్పిన భారతీయ ఆత్మకి మీరు ఓటేయాలి అని ఆయన సెంటిమెంట్ ప్రయోగిస్తున్నాడు. తర్వాత తెలుగు వాళ్ళకి ఆత్మ గౌరవం అనేటువంటిది ఉంటే నాకే ఓటేయాలనేటువంటి రీతిలో అక్కడ ఆత్మ గౌరవం అనేటువంటి ఎన్టీ రామారావు గారి సెంటిమెంట్ అని దాన్ని కూడా ఆయన గిల్లుతున్నటువంటి సందర్భం. అయితే సెంటిమెంట్ ప్రాతిపదికగా ఓటేయాలన్నప్పుడు రాధాకృష్ణన్కి కూడా అధికారంలో ఉన్నటువంటి డిఎంకే వేయాల్సి ఉంటుంది. కానీ డిఎంకే చాలా పరిపూర్ణమైనటువంటి సపోర్టు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి వేస్తుంది అనేటువంటిది ఇక్కడ గమనార్హం. అయితే తమిళనాడు కూడా కొన్ని ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు లేఖలు రాయటం, ఏది ఏమైనా సరే మనం ఖచ్చితంగా ఇండియా కూటమి అభ్యర్థికి మనం ఓటు వేయాలి, బలపరచాలని చెప్పని. అన్నిటికంటే ఇక్కడ ఈ ఉన్నటువంటి మన తెలంగాణలో ఉన్నటువంటి ఇతర ఎంఐఎం లాంటి పార్టీలు కూడా ఇండియా కూటమికే వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఎంత సపోర్ట్ చేసినా కూడా క్రాస్ ఓటింగ్ అనేది ఇక్కడ మెయిన్ గా భయపడుతుంది. గెలుపు కష్టమే కానీ క్రాస్ ఓటింగ్ జరగకూడదు అన్నదే మన నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం. ఈ క్రాస్ ఓటింగ్ 4 అయినా 5 అయినా జరిగితే మాత్రం అది ఆయనకి సంబంధించి ఒక పర్సనల్ ఇష్యూ కింద అది మారేటువంటి ప్రమాదం ఉందనేదే ఆయన భయపడుతున్నటువంటి మాట. దానికోసమనే గెలుపోవటంల సంగతి ఎలా ఉన్నా కొంత అనుకున్న శాతానికంటే ఎక్కువ ఓట్లు సాధించాలి అనేటువంటి పట్టుదలతోనే రాహుల్ గాంధీ కూడా కృషి చేస్తున్నారు తప్ప వాళ్ళ అభ్యర్థిని గెలుస్తారనేటువంటి ధీమా లేదు. కానీ ఖచ్చితంగా పోరాటం చేసి తీరాలి అనేటువంటిది వాళ్ళ లక్ష్యంగా కనిపిస్తుంది. ఇక గతంలో ఏం జరిగిందనేది కూడా చూద్దాం. అంటే క్రాస్ ఓటింగ్ ఛాన్సెస్ డెఫినెట్ గా సెంటిమెంట్స్ అవి ప్రయోగించినప్పుడు ఇతరత్ర రాజకీయ ప్రయోజనాలకి ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఛాన్సెస్ పుష్కలంగా ఉంటాయని చెప్పడానికి కారణం ఏంటంటే, గతంలో ఆయా పార్టీలు తమ అభ్యర్థికి వేయాలి అని చెప్పని ఒక హుకుం జారీ చేసినప్పటికీ కూడా వాటిని కాదని అనూహ్యంగా వెంకయ్యనాయుడు గారికి దాదాపుగా 2 డజన్ల ఓట్లు, అంటే దాదాపు ఇంచుమించు 24 నుంచి 25 ఓట్లు క్రాస్ ఓటింగ్ జరిగాయి, ఆయనకు అనుకూలంగా పడ్డాయి అనేటువంటిది ఆశ్చర్యకరమైన అంశం. అత్యద్భుతమైనటువంటి మెజారిటీతో గతంలో వెంకయ్యనాయుడు గారు గెలిచారు. ఇది ఇక్కడ దీన్ని చూసి ఇప్పుడు ఈ సీన్ కనుక ఇక్కడ రివర్స్ అయినట్టయితే అది బీజేపీకి ఇబ్బందికరంగా మారేటువంటి, బీజేపీకి కాదు ప్రత్యేకించి మోదీజీ గారికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసం అని చెప్పనే ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ ఒక్కటి కూడా జరగడానికి వీల్లేదనే దాని మీద ఆయన కృషి చేస్తున్నారు. ఇది ఆయన్ని భయపెడుతున్నటువంటి అంశం. సరే, ఈ ఓటింగ్ జరిగిన తర్వాత ఫలితాలు అయితే డెఫినెట్ గా ఎన్డీఏ కూటమి కాకుండా ఎన్డీఏ కూటమికే అనుకూలంగా ఉంటాయి. కానీ క్రాస్ ఓటింగ్ ఎలా జరుగుతుంది, ఎన్ని జరుగుతాయి, అసలు జరుగుతాయా లేదా అనే దాన్ని మాత్రం మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.